యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. గడిచిన దినమంతా కూడా పరిశుద్ధాత్మదేవ మీ అమూల్యమైనటువంటి కృపను బట్టి మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు. సజీవుల లెక్కలో మరొకసారి నూతన దినమున ఈ యొక్క రేయి మొదటి చామున మీ సన్నిధికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము బలహీనులము, మట్టివారము ఏమి చేతగాని వారం తండ్రి. మీ ప్రత్యేకమైనటువంటి కృప, మీ సన్నిధి, మీ కాంతి, మీ ప్రసన్నత మాకు తోడుగా ఉన్నది కనుక మేము బ్రతకగలిగినాము. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. దయగల దేవా, మరొకసారి మీ కృపను ఆశ్రయిస్తున్నాం. గడిచిన ఉదయకాలపు ప్రార్థన సన్నిధిలో నుంచి బయలుదేరిన మొదలుకొని ఎన్నో రీతిలుగా మేము నిన్ను బాధ పెట్టి ఉంటాం. ఈ పాడు లోకంలో జీవిస్తున్నాం, ఈ సైతాను లోకంలో మేము జీవిస్తున్నాం కనుక మా మాట ద్వారా కానీ, మా ప్రవర్తన ద్వారా కానీ, మా చూపుల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఏదో ఒక రూపేణ దయగల తండ్రి మీ యొక్క ప్రేమగల మనస్సును మేము ఒప్పించిన వారం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. శిలువ రక్తము చేత నన్ను మమ్మల్ని కడగండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆకాశమందు నీవు తప్ప మాకెవరు లేరు. మా నీతికి ఆధారము, మా రక్షణకు ఆధారం, మా సమస్తమునకు ఆధారము నీవే. దయగల తండ్రి, మరొకసారి మమ్మల్ని కనికరించండి. ఉదయకాల సమయంలో నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం. మీ ఆత్మచేత దర్శించండి, మీ ఆత్మచేత అభిషేకించండి. మమ్మల్ని శుద్ధులుగా మార్చడానికి మీరు దిగిరండి ప్రభు. అగ్ని జ్వాలమయమై దిగి వచ్చిన ఉమ్మడి గదిలోనికి మేము ప్రార్థిస్తున్న ఈ గదిలోనికి కూడా మీరు అగ్ని జ్వాలలు చేత పట్టుకోవడం దిగిరండి. మాలో ఉన్న కల్మషమును కాల్చివేటకు దిగిరండి. మాలో ఉన్న పాప భీతిని కాల్చివేటకు దిగిరండి. మాలో నీకు ఇష్టం లేని ప్రతి కార్యమును కాల్చివేటకు దిగిరమ్మని మేము వేడుకుంటూ ఉన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథుడా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రాలు. అత్యున్నతుడా నీకు స్తోత్రాలు. అతి మనోహరుడా నీకు స్తోత్రాలు. ధవలవర్ణుడా నీకు స్తోత్రాలు. ఓ నా ప్రభువా, చూచుచున్న దేవుడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు నీకు స్తోత్రాలు. మా సకల బలహీనతలు ఎరిగి ఎరిగి మమ్మల్ని ప్రేమించి హత్తుకున్న దేవుడు నీకు స్తోత్రాలు. మమ్మల్ని క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి మీరు కాపాడుతూ వస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. మారని దేవుడవు నీకు స్తోత్రాలు. మార్పు చెందని దేవుడవు నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు నీకు వందనాలు 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 వందనాలు.
థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు మరొకసారి ఉదయ కాల సమయంలో మీ కృపను నా ఎడల మీరు కనపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. నన్ను ముట్టినందుకై నీకు స్తోత్రాలయ్యా. నన్ను క్షమించినందుకై నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. నిష్కల్మషమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చినందుకై నీకు స్తోత్రాలు. ప్రతి కల్మషమును కొట్టివేసినందుకై నీకు స్తోత్రాలు. నంతరంగమందున సమస్తమును మీరు కడిగినారు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. రాజ మార్గములో నన్ను నడుపుచున్నా నా రాజువు నీవేగా. రాజ మార్గములో నన్ను నడుపుచున్నా నా రాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, కృప నిత్య జీవము.
ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి మమ్మల్ని మరొకసారి నీతిమంతులుగా మార్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. మాలో ఏ యోగ్యత లేదు ప్రభా నీతిమంతులుగా మారడానికి, ఏ మనిషి మాలో లేదని మేము నమ్ముతూ ఉన్నాం. నీ ఉన్నతమైన కృప ఒకటే మమ్మల్ని నీతిమంతులుగా మారుస్తూ ఉన్నది. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశ్రయుడవుతున్నటువంటి మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా స్థుతిని మీరు అంగీకరిస్తున్నందుకై నీకు స్తోత్రం. చంటి పిల్లల నోట స్థుతులు సిద్ధింపచేసే దేవుడు, అంతర్యామివి అంతటా ఉన్న దేవుడు, ఎక్కడ 2-3 కూడిన నామమున ఏకీభవించినట్టు గణపరుస్తారో వారి మధ్యలో సెలవిచ్చినటువంటి దేవుడు, మా మధ్యలో మీరు ఉన్నందుకై నీకు స్తోత్రం. మా స్థుతులు అంగీకరిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. దేవుని బిడ్డల రీతిగా ప్రభు నామమును ఘనపరుస్తూ స్తుతిస్తూ మనం ప్రభు యొక్క సన్నిధానంలో మనము కొన్ని విలువైన శ్రేష్టమైన అంశాలను బట్టి ముందుకు సాగుదాం. మన దేవుడు ప్రార్థనలు ఆలకించు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును సెలవిచ్చిన దేవుడు పరలోకపు తలుపులు మన ఉదయకాల సమయంలో తట్టుచును. మరొకసారి విశ్వాస సహితమైన ప్రార్థన చేద్దాం. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ప్రార్థన, నశించిన దానిని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడని లేఖనం సెలవిస్తుంది. కనుక నశించిపోతున్న వారి కొరకు ఆదిమ సంఘం ప్రార్థించింది. స్వార్థ ప్రకటించుటకు దేవుని దగ్గర కృపను పొందింది. మనం కూడా మరొకసారి నశించిపోతున్నటువంటి ఈ యొక్క లోకాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, మన దేశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, మన ప్రాంత ప్రజలను బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు దిగి వచ్చి వారి కన్నులు వెలిగించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి అదే రీతిగా కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమందే ఉన్నారు కదా. యేసుప్రభు అన్నాడు, మీరు కోత యజమానుని వేడుకొనండి, కోత వారిని పంపుమని మీరు వేడుకొనండి అన్నాడు. పంపుము దేవా, బలమైన స్వార్థీకరణ లేవని భారతదేశమును గొప్ప రివైవల్తో నింపేటటువంటి గొప్ప స్వార్థికులు మీరు లేవని నడిపించిందని మనం ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. స్వార్థ ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మంచి సమయము ప్రాప్తించినప్పుడు స్వార్థ ప్రకటించుటకు మరి ఆదిమ సంఘానికి ఇటువంటి అవకాశాలు కల్పించాం. మనం కూడా అవకాశాల కొరకు ప్రభుని అడుగుతున్నాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. స్వార్థ ప్రకటించబడాలంటే ఎంతో ఆర్థిక వనరులు అవసరమై ఉన్నాయి. కనుక దేవుడే సంఘమును ఆర్థిక దీవెనతో నింపునట్లుగా, సత్య సముద్రులందరినీ ఆర్థిక దీవెనతో నింపునట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సకల అంశములను బట్టి నవేందర్ మొదటిగా ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తండ్రి, నేను గడిచిన దినాలంతట్లో క్షేమం నడిచి ప్రభు తండ్రి మరొక దినాన్ని మాకు ప్రసాదించారు, నీకు వందనాలు. ఈ దినాన ప్రభు తండ్రి నాయన మీ సజీవుల కొల కాపాడి ప్రభు తండ్రి నాయన మరొకసారి నీ పాద సన్నిధిలో మమ్మల్ని కనబడనిచ్చావు కనుక నీకు లెక్కలేని స్థితులు, స్తోత్రాలు ప్రభు తండ్రి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభు తండ్రి నాయన మా తప్పిదాలను, మా దోషాలను మీరు అయ్యా తండ్రి నాయన శుద్ధి చేశారు. అయ్యా తండ్రి నాయన మమ్మల్ని క్షమించారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు తండ్రి. ఒప్పుకున్న మరుక్షణమే నీ పరిశుద్ధమైన రక్తం చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు తండ్రి. కడగబడిన హృదయాల చేత నీ పాద సన్నిధికి వస్తున్నారు, కృప చూపించండి, దయపాలించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ప్రభు తండ్రి నాయన ఇదిగో నాయన ఈ లోకంలో అనేక మంది అయ్యా తండ్రి నాయన నిన్ను ఎరగకనే ప్రభు తండ్రి నాయన అయ్యా నేను నమ్మకనే ఉన్నారు ప్రభు తండ్రి. అనేక ప్రాంతంలో కూడా అయ్యా నాయన నిన్ను ఎరగక ఉన్నారు ప్రభు, వారందరూ కూడా ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా గొప్ప తండ్రి, మీరు కార్యం జరిగించండి. దినాన మా ప్రార్థన వీరి ప్రభుత్వాన్ని అనేక మంది మీరు దర్శించబోతున్నారు, అనేక మంది హృదయంలో ప్రభుత్వాన్ని నేను మీరు చేరబోతున్నారు, నీకు వందనాలు. అనేక హృదయాలు మీ వైపు మళ్లించుకోబోతున్నారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభుత్వాన్ని. నేను గొప్ప తండ్రి రక్షణ పొందులకు సహాయం దయచేయండి. ఏ ఒక ఆత్మ నశించుట ప్రభుత్వం మీకు ఇష్టం లేదు కనుక ప్రభుత్వం అయినా అయ్యా మీ జీవితంలో ఉన్న వారందరినీ ప్రభుత్వం మీ రక్షణలో నడిపించమని ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు ప్రభుత్వం అయినా. గొప్ప తండ్రి నీకు వందనాలు. అయ్యా సువార్త అయ్యా తెలియని, మిమ్మల్ని ఎరగని అయ్యా ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నీ ప్రభుత్వం నాయన నీ నామంతో నింపబడును కాకని ప్రార్థిస్తుంది. స్తోత్రాలు ప్రభుత్వం నాయన. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన స్వార్థ ప్రకటిస్తున్న వారిని దీవించండి, ఇంకా అనేక మందిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. స్వార్థ ప్రకటిస్తున్న వారిని ప్రభుత్వం నాయన అయ్యా వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాగా
ప్రయాసానికి ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నాయన గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సువార్తకు వ్యతిరేకంగా రుబ్బబడుతున్న వ్యక్తి అయిన ప్రభా తండ్రి ఆయన రాజకీయ కుట్రలను వేస్తున్నాము లయమైపోవడం ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు అయా తండ్రి నాయన కుప్పకూలిపోవడం ప్రార్థిస్తున్నాము. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా గొప్ప తండ్రి ఇదిగోనైనా సువార్త ప్రకటిస్తున్నాగా ప్రభాతనైనా ఎవరెవరైతే ప్రభాతనైనా నీ సువార్తను ప్రకటించాలని ఆశ కోరిన వారందరూ ఇంకా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక మందిని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. అయా కోత కోసేవారు మీరు ఇంకా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం కోత విస్తారం ఉంది కదా కనుక అనేక మంది మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభాతనైనా గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభాతనైనా. ఇంకా అయా తనైనా మరి అయా సువార్త ప్రకటించడానికి వెళ్ళడానికి ప్రభా ఎంతో అవసరాలు ఉంటాయి నాయన. ఆర్థికంగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు అయా సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభాతనైనా. అయా నాయన నీకు వందనాలు. వారు సువార్త ప్రకటిస్తూ ఉండగానే అయ్యా వింటున్న వారి హృదయాలను మీ వైపు మళ్లించుకోమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభాతం వారు వింటూ ఉండగానే మీరు అయా వారి హృదయంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం ఆనాడు అయా వీడి ప్రభాతం హృదయాన్ని మెచ్చుకొని మేమేమి చేతుమా అన్న ఆ మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభాతనైనా. అనేక మంది కూడా రక్షణ పొందులకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభాతనైనా. గొప్ప కార్యం జరిగించండి. నీకు వందనాలు అయా ప్రభాతనైనా. మీరు అయా తనైనా మీరే దిగివచ్చి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. నేను సువార్త ప్రకటించాలని ప్రభాతనైనా నీ పైన ప్రేమను అయా పెంచుకొని ప్రభావం నా దేవుని సువార్త ప్రకటించాలని ఆశ ప్రతి ఒక్క యవనస్తుల్లో ప్రభావ ప్రతి ఒక్క ఆ వ్యక్తులు పుట్టించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతనైనా. గొప్ప తండ్రి నీకు వందనం. మీ కార్యాలు జరిగించండి అయా. ఇంకా అనేక మంది కూడా ప్రభాతాన్ని నేను అనేక మంది తండ్రులుగా ప్రభాతాన్ని నేను అనేక మంది అయా సువార్థకులుగా లేపబడి ప్రభాతాన్ని నాయన గొప్ప అయాతని నాయన కార్యం జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ అయా ఇది ప్రభాతాన్ని నాయన మనుషుల వలన కాదు కానీ ప్రభాతాన్ని నాయన పరిశుద్ధాత్మదిగా మీరు దిగి వచ్చి ప్రభాతాన్ని నేను ప్రతి ఒక్కరు ప్రేరేపించి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ నాయన అయా మీరే అయా దాన్ని జరిగిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభాతాన్ని నాయన మనం మర్చిపోతే క్షమించి ప్రభాతాన్ని నాయన నా ప్రార్థనాంశాలను అంగీకరించి ఆమె నేను పలికినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇదే రీతిగా దేవుని బిడ్డలారా దైవజనులు అయ్యగారి కొరకు అయ్యగారి ఆరోగ్యం కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. అదే రీతిగా సత్యమందు వారిని ప్రతిష్ఠించమని యేసు ప్రభు ప్రార్థించారు. అనేకులు అసత్యంలో కొనసాగుతూ ఉన్నారు. కళ్ళు వెలిగించబడి కూడా నిజమైన దేవుడు నమ్ముకున్నామని భ్రమలో బ్రతుకుతూ అసత్యంలో కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. వాస్తవానికి దేవుడు తన కృపచేత మనల్ని సత్యమును ప్రతిష్ఠించినాడు. మరి వారి మనోనేత్రాలు దేవుడు మరొకసారి వెలిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సత్యాసక్తి దైవభక్తి కలిగిన వారిని దేవుడు లేవనెత్తినట్లుగా మనం మరొకసారి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుందాం. సత్యబోధను దేవుడు సార్వత్రిక సంఘానికి అందించుటకు మొదటిగా దేవుడు దాసులు ఒకరయ్య గారికి అందించినాడు. ఆయన గ్రంథ రూపంలో ఈరోజు సత్యాన్ని స్థాపించినాడు. ఆ గ్రంథాలు ప్రతి క్రైస్తవ కుటుంబంలోనికి వెళ్ళాలి. దాసుని మీద ఉన్నటువంటి వ్యతిరేకతలన్నీ దేవుడు మరి దిగివచ్చి కాల్చిపోయినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దుష్టుడు కలిగించినటువంటి ప్రతి ఆటంకము ఆ యొక్క గ్రంథాలకు విరోధంగా రూపించబడ్డ ప్రతి ఆయుధం కాలిపోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి యథార్థమైన మనసుతో దైవజనుని యొక్క గ్రంథాలు ధ్యానించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ గ్రంథాలు ఇంకా ప్రపంచ భాషలన్నింటిలోనూ కూడా తర్జుమా చేయబడాలి. దేవుడి దిగొచ్చి తన అద్భుత కార్యం జరిగించినట్టుగా మనం వేడుకుందాం. అదే రీతిగా వెళ్ళారా మరి అయ్యగారికి నిర్విరామంగా ప్రయాణాలు ఉన్నాయి. ప్రతి ప్రయాణంలో క్షేమాన్ని ఆరోగ్యాన్ని బలాన్ని దేవుడు అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ఏఐ ద్వారా మరి ప్రభుత్వమైతే అన్ని దేశ భాషల్లోని అయ్యగారి ప్రసంగాలు తర్జుమా చేయబడాలి మనం ప్రార్థన చేస్తున్నాం. గొప్ప ఉద్యమం వరల్డ్ వైడ్గా దేవుడు నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మంచి టెక్నీషియన్ని మంచి సాఫ్ట్వేర్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ అద్భుత కార్యాలన్నీ జరిగించినట్లుగా మనం మరొకసారి వేడుకుందాం. ఈ యొక్క అంశాలన్నింటిని బట్టి శేషరమణ గారు ప్రార్థిస్తూ నడిపిస్తుండగా మనందరం కూడా ముందుకు సాగుదాం. స్తోత్రము స్తోత్రము నాయన యేసయ్యా ఈరోజు దినము మన యొక్క శ్రేష్టమైన దినము నాకు అనుగ్రహించినందుకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదే కాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో మోకరించి కృపను దయచేసినందుకు వందనములు స్తోత్రము. ప్రభా ఎంతో భారంతో ప్రభా ఒక్కరే నడిపిస్తున్నటువంటి అన్నగారిని ప్రభా వాళ్ళకి సహకారులు ఎంతోమంది నిర్వహింప చేయమని వేడుకొనుచున్నాము. దేవాన్ని ప్రభా ఈ మందిరంలో ప్రభా నీ సమృద్ధితో ప్రభా నీ పిల్లలతో నిండిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాము. దేవాన్ని వందనములు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి.
నాకు ఇచ్చిన ఒక ప్రవక్తను బట్టి వందనములు స్తోత్రం. ఆమేన్. ఆమేన్. తండ్రి అయ్యగారిని మాకు ఇవ్వకపోతే, మమ్మల్ని అయ్యగారి దగ్గరికి నడిపించకపోతే ప్రభువా, మేము క్రైస్తవాన్ని పేరు పెట్టుకొని అన్నులాగానే అవును బ్రతికే ప్రభువానికి అన్నుల కంటే ఘోరమైన పనులు చేసి వాళ్ళము ప్రభువా. ఏది చేయడం ఉత్తమము, ఏది చేయకపోవడము ఉత్తమము కాదు ప్రభు, తెలిసేది కాదు నాయన. అన్నిటికీ పరిష్కారం, అన్నిటికీ సమాధానం, ఏది ఎప్పుడు చేయాలో, ఏది ఎందుకు చేయాలో, ఏది ఎందుకు చేయకూడదు ప్రభువా. నాకు నేర్పే గురువునిచ్చినందుకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, అయ్యగారిని మీరే దీవించండి. అయ్యగారికి ఉన్నటువంటి ప్రభువా ఆర్థిక ఇబ్బందులు తొలగించమని వేడుకొంచున్నాము. ఆకాశ వాక్యాలు విప్పి ప్రభువా ధనము సమృద్ధిగా కుమ్మరించమని వేడుకొంచున్నాము. ధనం లేకపోవడం వలనే ప్రభువాని పనికి ఆటంకం ఏర్పడుతున్నది తండ్రి. ప్రభువా మీరే దిగి వచ్చి ప్రభు గొప్ప కార్యము చేయండి. ఎక్కడెక్కడైతే ధనము రాకుండా ఆగిపోయిందో అక్కడల్లా ప్రభువా ధనం వచ్చేటప్పుడు మీరే మార్గాలు సరళం చేయమని వేడుకొంచున్నాము. అయ్యగారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి నెమ్మది దయచేయమని, మినిస్ట్రీ పైన మీరు భారంను తొలగించమని వేడుకొంచున్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రం. అయ్యగారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యను తొలగించమని వేడుకొంచున్నాము. అయ్యగారిని ప్రభావ ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయుష్ను దయచేయమని వేడుకొనుచున్నాము. మీరు అక్కడ పర్యంతం వరకు ప్రభువా అయ్యగారు మంచి ఆరోగ్యంతో ప్రభావ ఉండటం మీరు సహాయం చేయండి. మీ దూతలను అయ్యగారి చుట్టూ మోహరింప చేయండి. అయ్యగారి ప్రయాణాలలో మీరు తోడై ఉండండి. ఆటంకపరచాలని కొంచెం ఆత్మను, చీకటి శక్తులను, మంత్రశక్తులను నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. ప్రభువా భూమి మీద మీరు వేటిని బంధిస్తారో నేను బంధిస్తానని మాట ఇచ్చినారు ప్రభువా. నేను బంధించే ప్రతి మాటను ప్రభావ మీరు బంధించమని వేడుకొంటున్నాము తండ్రి. మీకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా అయ్యగారు రాసినటువంటి గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించుటకు మీరు సరళం చేయండి. కావాల్సినటువంటి ప్రభువా పనివారిని మీరే లేవనింపచేయమని వేడుకొనుచున్నాం. గ్రంథాలు ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి క్రైస్తవునికి ప్రభు ఈ సత్య సంబంధంలో కొనసాగుతున్న వారిని ప్రతి ఒక్కరిని అవి చేరవేసేలాగున ప్రభు అనేకులను లేవనింపజేసి వాడుకున్నాను. ప్రభు ఆడుతున్నాము దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏఐ టెక్నాలజీని ప్రభు మాకు దయచేయండి. మినిస్ట్రీలో ప్రభు ఆ టెక్నాలజీ వాడే నిపుణులను లేవనింపచేయమని తయారు చేయమని వేడుకొనుచున్నాం. టెక్నాలజీ కొనుక్కోవడానికి కావాల్సిన ధనమును దయచేయమని వేడుకొంటున్నాము. ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రభు అయ్యగారి ప్రసంగాలన్నింటినీ ప్రభు, గ్రంథాలన్నింటినీ, సత్య విషయాలన్నింటినీ ప్రభు ప్రతి భాషలో, ప్రతి మారుమూల ప్రాంతంలో మాట్లాడే ప్రతి భాషలో ప్రతి వ్యక్తికి భూమి మీద ఉన్న సర్వజనులకు ప్రభు అయ్యగారి ప్రసంగాలు సత్యము ప్రభు, నీ గురించిన సమాచారం, సువార్తను ప్రభు చేరవేయడానికి ప్రభు మీరే దిగి వచ్చి గొప్ప కార్యం చేయమని వేడుకుంటున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఒక ఉద్యమం వచ్చుటకు వరదలాగా ప్రభువా నీ సత్యం విస్తరించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము. మీరే దిగి వచ్చి ప్రభు గొప్ప కార్యం చేయండి. పరిశుద్ధాత్మదేవా మీరు దిగి రండి. ఈ కడవరి దినములలో ప్రభు అవి వర్షంలో కుమ్మరించమని వేడుకొనుచున్నాము తండ్రి. మీకు వందనములు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ పని కోరం ప్రభు అనేక మందిని లేవనింప చేయమని వేడుకొనుచున్నాము. సంఘం ప్రభువా అడ్మినిస్ట్రేషన్ ఉన్న ప్రతి దైవజనం ముట్టమని వేడుకొనుచున్నాము. పరిగెత్తులాగున్న ప్రభువా వారికి సమస్యలన్నీ తొలగించమని వేడుకొనుచున్నాము. దైవజనుల కుటుంబంలో చుట్టూ అగ్ని కంచెను వేయమని వేడుకొనుచున్నాము. కుటుంబంలో ప్రభు ఆటంకపరచాలని కొంచెం దురాత్మను, చీకటి శక్తులు వేస్తున్నాములో బంధిస్తున్నాము. సేవకుల మీద ప్రయోగిస్తున్న మంత్రశక్తులు నజరేయుడు వేస్తున్నాములో లయమైపోవునని ప్రభు ఆ మంత్రాలు చేస్తున్న దుర్మార్గులను నశింపజేయమని వేడుకొనుచున్నాము. వారు ప్రయోగించే అగ్ని బాణాలు వారికి తగిలి నశించునుగా ప్రార్థిస్తున్నాము. ఈరోజు వాషింగ్టన్ చర్చిలో జరగబోతున్నటువంటి ఉపవాస ప్రార్థనకు ప్రభు అనేకులు తరలి వచ్చినటువంటి సహాయం చేయండి. అనేకులు ఏకమై ప్రభువ ప్రార్థన స్థితి బలిపీఠం అర్పించి ప్రభువ గొప్ప కార్యము మీరు దిగివచ్చుటకు సహాయం చేయండి. గొప్ప కార్యము చేయండి. అనేక ప్రాంతాల నుంచి నీ సేవకులు, దైవజనులు, ప్రభువ విశ్వాసులు అనేక మంది వస్తుండగా ప్రతి ఒక్కరిని క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. దారి పొడవును ఆటంకపరచాలని కొంచెం దురాత్మ, చీకటి శక్తి వేస్తున్నాములు బంధిస్తున్నాము. ప్రభువా మీకు వందనములు వందనములు వందనములు. వాతావరణ పరిస్థితులను అనుకూలం చేయండి. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు
ప్రభా ఆరంభం నుంచి ముగింపు వరకు ఉపవాస ప్రార్థన అద్భుతంగా జరుగుతుంది, మీకు సహాయం చేయండి. ఆ ప్రాంతమంతా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని వేడుకుంటున్నాను. దేవా మీకు వందనములు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేను ఈరోజు దినమును ప్రభు మీరు ఒకసారి ఈ విధంగా తెలుసుకోవడానికి మీకు ఇచ్చిన కృపను బట్టి మీకే వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా యొక్క అతి పరిశుద్ధ నామాన్ని స్తుతించి ప్రార్థించి అడిగి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రేయింభవలో నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింభవలో నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. కరుణతోడను కమారు నాదెస, కరుణతోడను కమారు నాదెస, వీక్షింపగదే యేసు ప్రభువా, వీక్షింపగదే యేసు ప్రభువా. రేయింబవలు దోషిని ప్రభువా నరుల కన్నని కన్నేనయ్యా. బాల్యమునుండి దోషిని ప్రభువా నరుల కన్నని కన్నేనయ్యా. నీ చెంతకు రాకూడని వాడను, నీ చెంతకు రాకూడని వాడను, మంటిలో దొరలేడి పురుగునయ్యా, మంటిలో దొరలేడి పురుగునయ్యా. రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో
సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు నా యాతనని నీ సన్నిధిలో వినబడుచున్నది. కరుణతోడను కమారు నా దేశ, కరుణతోడను కమారు నా దేశ, వీక్షింపగలే యేసు ప్రభువా, వీక్షింపగలే యేసు ప్రభువా. నా యాతనని నీ సన్నిధిలో స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మరొకసారి ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ సన్నిధికి మొదటి జామున మా కంఠస్వరం నీకు వినబడి లోకస్తుంది ఎవరితో మాట్లాడకన ముందు నీతో మాట్లాడాలి, నీ కృపను ఆశ్రయించాలి, మీ నామాన్ని గణపరచాలి, స్తుతిరూప నైవేద్యము నీ సన్నిధిలో సమర్పించాలి. దయగల తండ్రి, ఇది నరులుగా మాకు సాధ్యమయ్యే పని కాదు. మీ కృప, మీ శక్తిని మాకు ఇస్తూ నడిపిస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు. మరొకసారి మా స్తుతి ధూప నైవేద్యం మీరు అంగీకరించినారు, మా ప్రార్థన విన్నపాలన్నీ మీరు ఆలకించినారు తండ్రి. ఇంకెన్నో మేము మీ సన్నిధిలో కోరుకోవాల్సినటువంటి యాచనలు, ప్రార్థనలు, మహారోధన చేయాల్సిన ప్రార్థనలు ఉన్నాయి దేవానికి స్తోత్రాలు. నీ దాసుడు వారెంతో వాక్యాన్ని విస్తరించి వివరించి చెప్తూ ఉన్నప్పటికీ ఇంకా అనేకులలో మార్పు రావడం లేదు అయా. ఏటిలో గురకలారలాగా సంఘంలో ఉంటున్నారు, కానీ హృదయాలు మెత్తన చేయబడడం లేదు, హృదయ సున్నతి లేని వారిగానే జీవిస్తూ ఉన్నారు. అట్టి వారిని మీరు ముట్టండి. నీ దాసుని ప్రసంగాలు విని బలమైన తీర్మానాలతో ముందుకు సాగే కృపణ దయచు తండ్రి. నీకు స్తోత్రాలు, విలువైన సందేశము మీ దాసుని నోట మీరు ఇస్తున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను అయా. మరొకసారి జరగబోతున్నటువంటి ముందు నా కార్యక్రమం మీరు మాకు తోడు ఉండండి. మా సంఘ బిడ్డలు మరి ప్రత్యేకంగా శుభదినాన్ని ఉంటున్నారు, బాగు చేస్తున్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది హాస్పిటల్ నుంచి, ఆ స్వస్థత కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని అయా. బిడ్డ యొక్క మరి కుమారుడు మరి కోడలు కూడా రక్షింపబడ్డ కృప చూపించాలి. అదే రీతిగా రావడం వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుమారుడు వారి భర్త కూడా ఆత్మీయంగా బలపడటకు మీరు కృప చూపించాలి. వారి కుమార్తెను కూడా మీరు దర్శించాం. తన వివాహం నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుత కార్యం రంజిత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సతీమణిని తనను తన కుమార్తెను మీరు దీవించండి. మీ యొక్క రెక్కల చాటున భద్రపరచండి. మీకు స్తోత్రాలు. శేషరావుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తన కుటుంబాన్ని అయా, తన పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. నారాయణపేట సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. అక్కడ పరిచయం చేస్తున్నటువంటి దైవజనుడు రవితేజ బ్రదర్ని బట్టి నీకు స్తోత్రాలు. దాసుని బలపరచు. మరి భారమనక దూరమనక అయా, మరి అక్సంపల్ నుంచి అప్పండం చేస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. గొప్ప ఫలితాలు మీ దాసుని మీరు అనుగ్రహించి తన సతీమణి తన పిల్లలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అక్సంపల్ సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆమె జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దైవాల తండ్రి నీకు స్తోత్రాలు. వారి అన్నను వారి అక్కను అదే రీతి వాళ్ళ పెద్దక్కను వాళ్ళ డాడీని మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకుని తమ్ముడు కూడా హైదరాబాద్లో అయా బిజినెస్ ప్రారంభించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుండగా మీరు తోడు ఉండండి. మంచి జ్ఞానము ఎదుగుదల మీరు దయచ్చు. కావాల్సిన ప్రాక్టికల్ సమృద్ధిని మీరు దయచ్చు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రవి గారిని జ్ఞాపకం చేసుకున్న దేవా, మీ దాసుని యొక్క హస్తాన్ని కూడా మీరు మంచి ఆరోగ్యం దయచేయండి. స్వరాజ్ గారిని గుట్టండి, బాగుంచండి, బ్యాక్ పెయిన్ తొలగించి దయగల తండ్రి నీకు వందనాలు. అదే రీతిగా ఐజాగ్ రాజుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దాసుని సంఘాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. నీ కృపలో ఇంకా నీ దాసుని మీరు బలపరచు. మరొకసారి అయా ఈ కుటుంబ యజమాడు ఎలీశ్వరుని బట్టి అదే రీతిగా మోహన్ రావును కాంతరావుని బట్టి డైలీ జ్ఞాపకం చేసుకున్నాం. ఎదురైతే ప్రభు మా ప్రార్థన విజ్ఞాపనలు కోరుకున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వారి ప్రతి ఒక్కరూ మీరు తీర్చండి. ఒక ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాం. నెమ్మది దయచ్చు అయా. నేటి దినంలో మరి సెంట్రల్ చర్చ్ జరగబోతున్నటువంటి ఆ సార్వత్రిక ఉపవాస ప్రార్థన
సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దాసుని యొక్క ఆరోగ్యం కొరకు జరగబోతున్నట్టు ఉపవాస ప్రార్థనలో మీరు తోడుకుండండి. ఆ దూర ప్రాంతం చూస్తున్న వారికి కూడా మీరు క్షేమం దాయచ్చు. స్తోత్రాలు. మరొకసారి మాకు ఇచ్చినటువంటి వ్యాపారం కూడా మీరు ఆశీర్వదించండి. ఎదురు తండ్రి, మీ చిత్తానుసారంగా దాన్ని మీరు అభివృద్ధి చేయమని మేము వేడుకుంటాం. మీకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభావ మరొకసారి మీరు కొద్దిపాటి వాక్య ధ్యానంలో మీ తోడు, మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నాం ప్రార్థన చేస్తాం. నేను తగ్గించుకుంటూ మీ నామం వచ్చేస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వాక్యముల నుంచి రోమీలకు రాసినటువంటి పత్రిక చిన్న మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచూ ఉన్నవని ఎరుగుదుము. అదే రీతిగా 29వ వచనం కూడా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరియనో వారిని తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచు. చదవని లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, బైబిల్ గ్రంథము ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన సందేశము మనం జ్ఞాపకం చేసుకునే సందేశం ఏంటంటే, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులు చాలా కీలకమైన వ్యక్తులు. వాళ్ళు దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, దేవుని పిలుపులో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. యేసుప్రభు ఒక సందర్భంలో అంటాడు, మత్తయి సువార్తలో ఏమన్నాడు తెలుసా? 22వ అధ్యాయంలో ఒక మాట యేసుప్రభు జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 14వ వచనంలో, కాగా పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఉన్నారు. ఏర్పరచబడిన వారి మీద బలమైన సాతాను దాడి ఉంటుంది. ఏంటంటే ఈ సంగతిని ఎక్కడ చెప్పిండంటే, తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికల్లో పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఏర్పరచబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వారి మీద దుష్టుడు దాడి చేయడానికి చూస్తున్నాడు. వాడు ఏంటండి, ఏర్పరచబడిన వారి మీద దుష్టుని దాడి. 2వ అధ్యాయము తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో అంటున్నాడు. దయచేసి 9వ వచనం చూడండి ఒక్కసారి. నశించువారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతిని నమ్మునట్లు శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఏంటంటే దేవుడు ఏర్పరచబడిన వారికి తన కంచెను వేస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 13వ వచనములో, ప్రభు వలన ప్రేమింపబడే సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన
రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పాటు చేసుకొనెను ఏంటండి? అపాయకరమైనటువంటి దినములు వస్తాయి. అంత్య దినములలో సాతాను కనపరుస్తున్నటువంటి అనేక రకాల అద్భుతముల చేత ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై వాడు విశేషమైనటువంటి ఏం చేస్తున్నాడు? అద్భుత కార్యములు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోదు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనములో ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పినట్ల మీరు నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై ఏంటంటే గొప్ప సూచక్రియలు వాడు చేయబోచున్నాడు. పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఉన్నారు. మనందరికీ తెలుసు, ప్రకటన గ్రంథంలో యేసుప్రభు వెనకాల ఆ గొర్రెపిల్ల ఎటు వెళ్తున్నాడో అటు ఆ గొర్రెపిల్లతో పాటు కూడా కొందరు వెళ్తున్నారు. ఎవరు వీరు? ప్రకటన 17వ అధ్యాయము 14వ వచనంలో వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకును ప్రభువు రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండినవాడు పిలువబడిన వాడై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించ దశరాజు కూటమిలో యేసుక్రీస్తుకు విరోధంగా ఏంటండి మరి ఎన్నో చీకటి సామ్రాజ్యాలు లేస్తాయి. అయినా దేవుడు గెలుస్తున్నాడు. ఎందుకు గెలుస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు 4 ప్రపంచ రాజ్యాలను దేవుడు రప్పించినాడు భూమి మీదకి. మాదియ పారసీకపు రాజ్యము, బబులోన్ రాజ్యము, గ్రీకు, రోమా, ఈ సామ్రాజ్యాలన్నింటిని కూడా దేవుడు ఏం చేశాడు? ఎట్లా మట్టి కనిపించాడు చెప్పండి? తన ఏర్పాటులో ఉన్నటువంటి వారు తన పక్షంలో నిలిచినారు. బబులోనుకు వ్యతిరేకంగా దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి దానియేలు నమ్మకమైన ప్రార్థన పరుడు కదా. ఏమనుకున్నాడు ఆయన? రాజభోజనము తిని నా యొక్క భక్తిని పాడు చేసుకోవడం కంటే నేను పప్పు అన్నం తినైనా నా దేవుని నామానికి మహిమ తెస్తాను అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఏర్పాటు చేయబడిన వారు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటారనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ ఏర్పాటు చేయబడ్డ వారి గురించి మాట్లాడుతున్నాడు. కొందరు ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? మనము పిలువబడిన వారమై దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని ఏం చేస్తున్నాడు? తన కుమారుని స్వారూప్యములోనికి మారుస్తూ ఉన్నాడు. మేలు కలుగుటకు సమస్తమైన వారి పక్షంలో జరిగిస్తూ ఉన్నాడు. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడుగా ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, ఎవరిని ఏర్పాటు చేసుకొనెనో వారిని నీతిమంతులుగా మారుస్తున్నాడు. వారి ద్వారా దేవుడు పని జరిగించుకుంటున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి పాయింట్ ఒకటి మనం మర్చిపోతాం. అయ్యగారు చాలాసార్లు చెప్పాడు, ఇహలోక సంబంధమైనటువంటి నీతి వేరు, క్రైస్తవ నీతి వేరు. క్రైస్తవుడు నీతిమంతుడని మనం ఎట్లా చెప్తాం చెప్పండి? దిస్ పర్సన్ ఈజ్ రైసిస్ మ్యాన్ అని ఎట్లా చెప్తాం? క్రైస్తవ నీతి భౌతిక సంబంధమైన నీతి లాంటిది కాదు. భౌతిక ప్రపంచంలో నీతిమంతుడు అంటే ఒకటి చెప్పండి, ఏ పాపము చేయనివాడు, నీతి క్రియలు మాత్రమే చేస్తున్నవాడు, దాన ధర్మాలు చేస్తున్నవాడు, పరాయి స్త్రీని కన్నెత్తి చూడకుండా ఉన్నవాడు, పొరుగువాని భార్యను ఆశించకుండా ఉన్నవాడు, ఎవరిని మోసం చేయకుండా ఉన్నవాడు, ఏంటండి దొంగతనం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా. ఈ లోకంలో భౌతిక సంబంధమైన నీతి ఉన్నది. మరి క్రైస్తవుడు ఇట్లా బ్రతికితే నీతిమంతుడు అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఒక మీ నీతి క్రియలు మురికి గుడ్డల వలె నాకు కనబడుచున్నవి. క్రైస్తవ నీతి వేరు. ప్రపంచంలో భౌతికంగా మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నీతి వేరు. క్రైస్తవ నీతి ఎట్లుంటుందంటే, దేవుడు ఒక వ్యక్తికి నీతిగా మారినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యేసు అంటాడు, నేను మీకు నీతినై ఉన్నాను. పౌలు కూడా జ్ఞాపకం చేశాడు, క్రీస్తే మనకు పరిశుద్ధతయు నీతియు ఆయన. ఎవరికైతే క్రీస్తు నీతిగా మారుతాడో వాడి జీవితంలో మొదటిగా గమనించాలి, దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలనేటటువంటి తీవ్రత ఉంటుంది. క్రైస్తవ నీతిమంతుడు, ఈ వ్యక్తి నీతిమంతుడండి, నీతిమంతుడిగా మార్చబడ్డాడండి.
నీతిని అనుసరిస్తున్నానని ఎప్పుడు చెప్తాను తెలుసా? ఒక వ్యక్తి దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడ్డ వాని జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలనేటటువంటి తీవ్రమైనటువంటి ఆశ ఉంటుంది, ప్రార్థన దాహం ఉంటుంది, వాక్య ధ్యానం పట్ల దాహం ఉంటుంది, సువార్త పని కొరకు దాహం ఉంటుంది, ఉపవాసాల కొరకు దాహం ఉంటుంది. ఒకనికి ప్రార్థించే మనసు లేదు, దేవుని చిత్తం నెరవేర్చాలనే ఆశ లేదు, వాక్యము ధ్యానించాలనే తీవ్రత లేదనుకో, వాడు నీతి మాటలు ఎన్ని మాట్లాడినా వాడు సైతానే. వాడు ఎన్నో నీతి మాటలు మాట్లాడవచ్చు, అది ఇది అట్లా నాకు అనిపిస్తుంది. అందుకే చాలామంది మన మినిస్టర్లకు వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మన గురించి కానీ, మన అయ్యగారి గురించి కానీ, మన వ్యవస్థ గురించి కానీ చెడ్డగా మాట్లాడేవారు ఉన్నారు. నాకు అనిపిస్తుంది, బాబు సరే నువ్వు ఇంత మంచోడవు కదా, మేము మంచోళ్ళం కామనుకో కొద్దిసేపు, నువ్వు చాలా మంచోడవు కదా, మరి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? జీరో వాని జీవితంలో. అసలు ప్రార్థన అనే సబ్జెక్టే మనకు తెలియదు. ముఖాల మీద ఒక 5 నిమిషాలు కూడా గడపలేడు వాడు. ప్రతిరోజు 4 గంటలు 3 గంటలు ముఖాల మీద గడుపుతున్నటువంటి మనకు మీరు మంచోళ్ళు కాదంటున్నట్టు వాడు సైతాన్ కదా. మన గురువు గారు రాత్రంతా ప్రార్థన చేస్తాడు. ఆయన మంచోడు కాకపోతే ఆయన ద్వారా ప్రార్థన జరగదు. నువ్వే మంచోడవైతే నీ ద్వారా చాలా, నువ్వు భౌతిక సంబంధమైన నీతిని కలిగి ఉన్నావు. అట్టి నీతి సాతాను కూడా కలిగి ఉంటాడు. వాడు సాతాను భౌతికంగా నీతిపరుడు లేడా? నీ యందు పాపము కనుబడవడకు నువ్వు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడవుగా ఉంటేవని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. వాడు ఎప్పుడు కూడా భౌతిక సంబంధమైన నీతినే మాట్లాడతాడు సాతాను. ఇదిగో జకరియా యెహోషువ మలిన వస్త్రాలతో కనబడుచూ ఉన్నాడు. అంటే వీనిలో ఏ మలిన వస్త్రం లేనట్టుగా, వాస్తవానికి భౌతిక ప్రపంచంలో వానిలో ఏ మలిన వస్త్రము లేదు. సాతాను శరీర పరిశుద్ధత చాలా స్పష్టంగా, చాలా క్షుణ్ణంగా కాపాడుకున్నాడు. వాడు శరీర పరిశుద్ధతను పాడు చేసుకోనిలే, అంతరంగ పరిశుద్ధతను చెరిపేసుకున్నాడు వాడు. ఏంటండి దేవుని బిడ్డలారా, దేవుడు వాడిని కూడా వాడుకుంటాడు. వాడి యెహోషువ దగ్గర వచ్చి ఇదిగో నీ దాసుడు సరిగా లేడని మాట్లాడుతున్నప్పుడు ఆ వాదము, ఆ సంవాదము, అక్కడ దేవుని కృప కనపరచడము, అక్కడ వాడిని గద్దించడము, యెహోషువను అగ్నిలో తీయబడ్డ కొరువు వలె నీవు ఉన్నావనడం, ఇదంతా ఒక సందేశం, మనకు ఓదార్పు సందేశంగా దొరికింది. దేవుడు బైబిల్లో చాలాసార్లు అట్లా వాడుకున్నాడండి. సైతాను చాలా బలంగా వాడుకున్నాడు దేవుడు తన పరిచర్య కొరకు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా ఆయన తీర్చను. ఈ డిసైడెడ్ దిస్ పీపుల్ ఆర్ రైచస్. వీరు నీతిమంతులని ముద్ర వేశాడు దేవుడు వారి మీద. కాబట్టి వారి ద్వారా ప్రార్థనలు జరుగుతాయి, కాబట్టి వారి ద్వారా స్వార్థ పని జరుగుతుంది, కాబట్టి వారి ద్వారా వాక్య పరిచర్య జరుగుతుంది, కాబట్టి వారి ద్వారా దేవుని చిత్తం నెరవేర్చుటనే మహాగంభీరమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. వారి ద్వారా దర్శన నెరవేర్పు జరుగుతుంది. నీతిమంతుడిగా తీర్చబడ్డవాడు లోకపు మమతల్లో చిక్కుకోడు. లోకపు మమతల్లో చిక్కుకున్నవాడు నీతి గురించి మాట్లాడితే అది హాస్యాస్పదము, అది నవ్వులాట. వాడే ఇహ సంబంధమైనటువంటి సకల ఆచారాలలో కొనసాగుతూ, సకల భవబంధాల్లో కొనసాగుతూ, సకల ఎంజాయ్మెంట్, సకల శరీర సుఖాలను తీర్చుకుంటూ, నేను ఏ వ్యభిచారం చేస్తలేను, నేనేదో దొంగతనం చేస్తలేను, ఐఎమ్ ఏ రైచస్ మ్యాన్ అనుకొని భ్రమలో జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అది క్రైస్తవ నీతి కాదు, ఈ లోక సంబంధమైన నీతి. అది కయ్యూను లాంటి నీతి, అది కొరావు లాంటి నీతి. వాడి నీతిమంతుడే, కయ్యూను నీతిమంతుడే వాని వర్షంలో. దేవుని బిడ్డలారా, ఎవరిని పిలిచనో వారి నీతిమంతులుగా ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను మనం పిలువబడిన వారం, ఏర్పాటు చేయబడిన వాళ్ళం. మనం ఎంతవరకు ప్రభువే నీతిగా ధరించుకున్న వారిగా ఉంటున్నాం. అయ్యగారు అంటాడు, ఏకాకినే విదితుడనయ్యా. ఏంటంటే నీతిమంతుడు అనగానే వాడి చుట్టుముట్టు 1000 మంది ఉంటారని కాదు, వాడు కొన్నిసార్లు ఒంటరి వాడైపోతాడు. అదొక లక్షణం నీతిమంతునికి. యెషయా ఒంటరివాడు అయిపోయాడు ఒక సందర్భంలో. ఎబ్బకు రేవు దగ్గర యాకోబు ఒంటరివాడు అయిపోయాడు. ఏకాంత ప్రార్థనే లేక అంటాడు. అందుకే ఏకాంత ప్రార్థన అనేది ఆ ఒంటరితనంలో దైవ సహచర్యం దొరికినప్పుడు. నీతిమంతులు
కొన్నిసార్లు అటువంటి ప్రత్యేకించబడ్డ జోన్లోకి వెళ్ళిపోతారు. దేవుడే అట్లా నడిపిస్తాడు, అట్లా అనుమతిస్తాడు. ఎందుకు? ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరు నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. మనల్ని మహిమపరచాలనుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో చాలా అనుమతిస్తాడు. పౌలుని దేవుడు మహిమపరచాం అనుకున్నాడు. ఆయన బ్రతికినంత కాలం శ్రమలే, కానీ చచ్చిపోయి ఇప్పుడు 2000 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా ప్రపంచం మాట్లాడుతుంది ఆయన ఎంత గొప్ప మహిమ అండి పౌలుకు. పేతురు తలక్రిందులుగా సిలువేయబడ్డాడు, కానీ ఇప్పటిదాకా పేతురు గురించి సంఘం మాట్లాడుతుంది. ఎంత గొప్ప మహిమ. మనం చచ్చిపోయిన తర్వాత మన గురించి ఎన్ని రోజులు మాట్లాడతారు చెప్పండి? మన పితరులు ఎంతోమంది చచ్చిపోయారు, మన కాలంలో ఉన్నటువంటి సేవకులు ఎంతోమంది చచ్చిపోయారు. ఎవరి గురించి మాట్లాడతలేమే? మరి పౌలు పేతురు గురించి మాట్లాడినందుగా. ఎందుకంటే అటువంటి ముద్ర వాళ్ళు వేయలేకపోయినారు. దేవుణ్ణి నీతిగా ధరించుకొని క్రీస్తు కొరకు శ్రమలు పడి ఏంటండి, నా దేవుని నామము జరిగించడం ముఖ్యం, నా ఉద్దేశాలు నెరవేర్చుకోవడం ముఖ్యం కాదు, ఆయన చిత్తం నెరవేర్చడం ముఖ్యం అనేటటువంటి ఆ తీవ్రమైనటువంటి జోన్లోనికి చాలామంది రాలేకపోయినారు. దేవుని బిడ్డలారా, ఏర్పాటు చేయబడిన వారి మీద సాతాను ఫోకస్ చేస్తున్నాడు ఎంత దినాల్లో. అందుకే మంచి మంచి సేవకులు భ్రష్టులైపోతున్నారు, మంచి మంచి సేవకులు పాపంలో పడిపోతున్నారు, మంచి మంచి సేవకులు సత్యంలో తొలగిపోతున్నారు. కారణం ఏంటంటే దుష్టుని యొక్క బలమైన దాడి ఏర్పాటు చేయబడ్డ వారి మీద జరుగుతూ ఉన్నది. వాడు పరలోక రాజ్యంలో కూడా ఏర్పాటు చేయబడ్డ వారి మీద దాడి చేసిండు. ప్రత్యేకించబడ్డ పని కొరకు నిర్ణయించబడ్డ వారి మీద సాతాను దాడి చేస్తున్నాడు. ఏంటంటే దావీదు ఏర్పాట్లో ఉన్నవాడా లేడా? దావీదు మీద ఎంత బలమైన దాడి జరిగించాడు. సంసోను ఏర్పాట్లో ఉన్నవాడు, సంసోను మీద ఎంత బలమైన దాడి. ఏంటండి, ఎవరి మీద బలమైన అభిషేకం ఉంటుందో, ఎవరి ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయో వారి మీద సాతాను బలమైన దాడులు కూడా చేస్తాడు. ఏర్పాటు చేయబడిన వారి మీద సైతం మోసపుచ్చుటకై అన్నాడు. కానీ ఈరోజు ఏర్పాటు చేయబడ్డ మనము గుర్తుంచుకోవాలి, మనల్ని కూడా మోసం చేయటకు శక్తి వానికి ఉన్నది, మనం అజాగ్రత్తగా ఉంటే. ఈరోజు నేను ఏర్పాట్లో, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడిని. గాడ్ హ్యాస్ చూసన్ మీ. 2008లో దేవుడు నన్ను దర్శించినాడు. నేను నమ్ముతున్నా దేవుని యొక్క ఏర్పాట్లో, దేవుడు పిలుపులో ఉన్నానని చెప్పేసి. అట్లా అని చెప్పేసి నేను గంతులు వేసి సంకలు గుద్దుకుంటే లాభం లేదు. ఏర్పాట్లో ఉన్న నా మీద 100 శక్తులు పొంచి ఉంటాయి. ఏర్పాటు చేయబడ్డ నా మీద సాతాను దాడి చేయడానికి ఎల్లవేళలా రెడీగా ఉంటాడు వాడు. కనుక వాణ్ణి కూడా గుర్తించాలి, వాని కుయుక్తులను గుర్తించాలి. అట్ ద సేమ్ టైం దైవ సంకల్పం నా ద్వారా ఎంత జరుగుతుంది అనేది కూడా నేను ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. నా జీవితంలో ఎంత నేను దేవునికి మొదటి ప్రయారిటీ ఇస్తున్నాను, ప్రార్థనకు మొదటి ప్రయారిటీ ఎంతవరకు ఇస్తున్నాను, సువార్తకి ఎంత నేను అంకితమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను. ఏర్పాటులో ఉన్న మనము జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నువ్వు యూ షుడ్ కన్సిడర్ యువర్ కాల్. మీ యొక్క పిలుపును మీరు ఏం చేసుకోమన్నాడు? నిశ్చయము చేసుకోవాలి. మన పిలుపు పట్ల మనకు అనుమానాలు ఉండకూడదు. కొంతమందికి అయ్యో నేను పిలుపులో ఉన్నానో లేదో నాకు ఇక్కడ పిలుపండి అని అనుకుంటారు. అంటే దే డి నాట్ రికగ్నైజ్ దేర్ కాల్. ఏంటండి, పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు పేతురు, అందుకే మీ పిలుపుని మీరు ఏం చేసుకోనండి? నిశ్చయమో చేసుకోనండి అన్నాడు కదా. దయచేసి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 9వ వచనంలో, ఇవి ఎవనికి లేకపోవున వాడు పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గురుడివాడును దురదృష్టి లేనివాడును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును మీరేం చేసుకోవాలి? నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ కాల్. మీ యొక్క పిలుపు పట్ల మీకు అజాగ్రత్తగా ఉంటే సాతాను మన మీద జయం పొందుతాడు. వై గాడ్ హ్యాస్ చూజన్ మీ, అట్ వాట్ పర్పస్ హీ చూజ్ మీ. ఏ పని కొరకు దేవుడు నన్ను పిలిచాడు, ఏ పని కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఏ పూట కాపుట మనం ఏం చేసుకోవాలి? గ్రహించాలి. వీ షుడ్ రికగ్నైజ్ అవర్ కాల్, దెన్ వీ షుడ్ డెడికేట్. మనం తెలుసుకోలేమనుకో, ఒక స్థలంలో ఆరాధించాల్సినటువంటి దేవుడిని ఇంకో స్థలంలో ఆరాధిస్తున్నారు. యెరూషలేములో
యేసుప్రభు వచ్చి అంటున్నాడు ఒక స్త్రీతో, అమ్మా మీరు తండ్రిని ఒక టైం రాబోతున్నది, మీరు దేవుని ఆరాధించబోతున్నారు, కానీ ఈ కొండ మీద కాదు, యెరూషలేములో కాదు. యు డోంట్ వర్షిప్ గాడ్ దిస్ మౌంటైన్ ఐదర్ జెరూసలేం. మరి ఎక్కడ ఆత్మలో ఆరాధించేవారు సత్యముతో ఆత్మతో ఆరాధించాలి. హల్లెలూయా. ఏంటండి యేసు ప్రభుల వారు అక్కడ మరి ఆ యొక్క స్త్రీ పట్ల తన పిలుపును నిశ్చయం చేస్తున్నాడు. అమ్మా నేను నీకు ఏమి ఇస్తాను ఏంటంటే, నీకు నీళ్ళు కావాలా, నీళ్ళు ఇస్తాను, నువ్వేం చేయవు ఏంటండి, నీ వెళ్ళి నీ యొక్క ఏమంటారు భర్త కన్నడలో, ನಿನಗೆ ಗಂಡ ಕರ್ಕೊಂಬ, ನಿನಗೆ ಗಂಡ ಕರ್ಕೊಂಬ, ನಾ ಕೊಡ್ತೇನೆ ನಿಮಗೆ ನೀರು. దెన్ వాట్ షీ సేడ్, నన్ను గండిಲ್ಲ, నేను 5 గండలిద్దరు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు. యశుప్రభుల వారి దగ్గర దాపరికాలు ఉన్నాయి. ప్రభువా నేను అటువంటి వాడిని కాదయ్యా, అట్లా చేయలేదు కదా అంటే నా ఒప్పుకోడా, అన్నీ బట్టబయలు చేస్తాడు. పరిశాన్ అయిపోయింది ఆ స్త్రీ. 5 భర్తలు నాకున్న సంగతి ఆయనకి ఎట్ట తెలిసింది, ఆయన ప్రవక్త. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ స్త్రీ పట్ల దేవుని ఏర్పాటు, ఆ స్థలంలో దర్శించాలనుకున్నాడు. ఆ స్త్రీని గొప్పగా వాడుకోవడానికి సమరయ ప్రాంతాన్ని కదిలించింది ఆ స్త్రీ తర్వాత. కనుక ఈరోజు నీవు నేను మన ఏర్పాట్లో ఉంటే ఏంటంటే, ఒక వేశ్యనైనా నేను నినాకమనే చెప్పాను. అందుకే దేవుడు ఒక వేషనైనా వాడుకుంటాడు తన పని కొరకు, కానీ వేషధారిని వాడుకోడు. వేషధారణ ఉండదు. బీ ఫ్రాంక్, బీ ఓపెన్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏంటండి, హిందూ సనాతన ధర్మంలో ఒక సబ్జెక్ట్ ఉంది, గోపికలు శ్రీకృష్ణుని సంవాదం. గోపికలు స్నానాలు చేస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి వారందరి బట్టలు ఎత్తుకెళ్ళి ఒడ్డున కూర్చొని చూస్తూ ఉంటే వాళ్ళందరూ వచ్చి సిగ్గుతో వారి మానాన్ని కప్పుకొని మా బట్టలు మాకు ఇవ్వమని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, మీరు నాకు నమస్కారం చేస్తేనే మీ బట్టలు నేను మీకు ఇస్తాను అంటే, ఒక చేత్తో వాళ్ళ మానాన్ని కప్పుకొని ఇంకో చేత్తో నమస్కారం చేస్తే అట్లా ఒప్పుకోడు శ్రీకృష్ణుడు. 2 చేతులతో మీరు నాకు నమస్కారం చేయాలన్నాడు. ఏంటండి మరి 2 చేతులతో నమస్కారం చేస్తే మా మానమంతా కనబడుతుంది కదా. ఎందుకు అట్లా కోరుకున్నాడని చాలామంది విమర్శించేవాడు. మనం విమర్శించాం. ఎందుకు విమర్శించామంటే, మనం మొత్తం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దాపరికాలు ఉండదు, ఓపెన్గా ఉండాలి. శ్రీకృష్ణుడు దేవుడని నమ్మినప్పుడు దేవుని ముందు మన మానం కప్పుకునేది ఏముంది, మన అవమానం కప్పుకునేది ఏముంది, అంత ఆయనకు తెలుసు కదా. ఆయన మనల్ని తయారు చేసిన వాడు కదా. దావీదు అంటాడు 119 కీర్తన 126 వచనంలో, నా చర్య అంతయు నేను నీకు చెప్పుకొనగా. ఎవ్రీథింగ్ మన 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 ఏర్పాట్లో ఉన్నప్పుడు మనం, అందుకే మన అయ్యగారు అన్నీ పబ్లిక్గా మాట్లాడతాడు. ఆయన ఈ అవలనాలకు అర్థమైతే లేదు. వాళ్ళేమో కప్పెట్టుకుంటారు. వారు చేసినటువంటి చీకటి కార్యాలు, వాళ్ళు చేసినటువంటి వ్యభిచార క్రియలు, వారు చేసిన మోసాలు, వారు యవ్వన కాలంలో చేసినటువంటి మోసాలు, వాళ్ళు చేసిన తిరుగుబాట్లు అన్నీ కప్పెట్టుకుంటారు. మన గురువుగారు అట్లాగే ఓపెన్ పబ్లిక్ నా యొక్క జీవితం. యేసుప్రభు అన్నాడు, నేను మీకు చీకట్లు చెప్పింది మీరు వెళ్ళి కూడా చెప్పండి. అన్ని మీడియాలో మాట్లాడుతూ ఉంటాడు. నా జీవితం ఈ విధంగా నా యొక్క లైఫ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇట్లున్నాయి, నా జీవితం ఇటువంటి వ్యతిరేకతలు అన్నీ చెప్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, మన చర్య అంతా చెప్పుకోవడమే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంది? నాకున్న పరిస్థితి, నాకున్న బలహీనతలు, నాకున్నటువంటి స్థితిగతులన్నీ దేవునికి చెప్పుకోవడమే ప్రార్థన. ఆ స్త్రీ వచ్చి అన్నీ చెప్పుకున్నది సైతం. అవును ప్రభువా, నువ్వు నిజమే చెప్పితివి. ఈరోజు ఏర్పాటులో ఉన్నటువంటి మనము దాపరికాలు లేని వారు ఉండాలి. మాతో ఎవరు ఉంటారో ఎవరు పోతారో అనేది డజంట్ కేర్. మనం ఒక్కలమే ఉన్న పరిస్థితి వచ్చినా దేవునితో నడవగలగాలి. అటువంటి శక్తి ఆడ మొగోడు అంటే 10 మంది వెనకాల ఉన్నప్పుడు ఎవడైనా ఎనీ ఫులిష్నెస్ ఫెలో కెన్ మూవ్ ద ఫార్వర్డ్. ఎవరు లేనప్పుడు ఎబ్బకు రేవు దగ్గర యాకోబులాగా పెనుగులాడేటటువంటి మగసిరి గలవారు దేవుని కావాలి. దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఏర్పాటులో ఉన్న వాళ్ళం కనుక మనం జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఇక్కడ. మీరు అజాగ్రత్త పరులు ఉంటే అవతలి మామూలు సాదాసీదా విశ్వాసం మీద 10 చీకటి శక్తులు పనిచేస్తే ఏర్పాటులో ఉన్న వారి మీద కొన్ని 1000 శక్తులు పనిచేస్తాయి.
వాడు అజాగ్రత్తగా ఉన్నాడు అనుకో, ఎక్కడి నుంచి ఏ అటాక్ జరుగుతుందో వాడు ఊహించ లేడు. కనుక ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభు కంచె వేసుకుందాం, జాగ్రత్త గల వారమై ఉందాం. ఈ దినమంతట్లో దేవుడు మనల్ని కాపాడినట్లుగా నేను ఎప్పుడు ఎందుకు ప్రభువా ఈ దినమంతా కాపాడని ప్రార్థన చేస్తానంటే, ఒక నెలంతా కాపాడని ప్రార్థన చేయొచ్చు. కొంతమంది 1st తారీఖు వచ్చిందనుకో, ఆ 1st తారీఖు ప్రార్థన చేస్తారు, ఈ నెలంతా యేసు నామంలో నాకు దేవుడు కంచెను గాక, కాపాడును గాక, ఈ నెలలో దేవుడు ఇక మళ్ళీ నెల దాకా వాడు ప్రార్థన చేయడు. 1st చేస్తే నెల దాకా సరిపోతుందా? మరి 1st మాత్రం భోజనం చేసి నెల దాకా ఉండి తినకుండా, 1st నాడు మాత్రం పండుకొని నెలంతా పండకుండా ఉండి చూద్దాం. 1st నాడు మాత్రమే స్నానం చేసి నెలంతా స్నానం చేయకుండా ఉండు. ఏది సాధ్యం కాదే. మరి ప్రార్థన నెలకు ఓ రోజు సరిపోతుందా? అందుకే నేను ఏ దినంతో ఆ దినం ప్రభువా ఈరోజు దినం అంతా కాపాడంటాను. ఎందుకు? రేపొద్దున నాకు మళ్ళీ భయం. నేను దేవుని అడిగా, నేను రోజు దేవుడు కాపాడాడు, నెక్స్ట్ డే మళ్ళీ అడగాలి, నెక్స్ట్ డే మళ్ళీ అడగాలి, నెక్స్ట్ డే. ఇదే అనుదిన ప్రార్థన. కనుక ప్రభు సన్నిధానంలో మరొకసారి మనము జాగ్రత్తగా జీవించడానికి పూనుకుందాం, కంకణం కట్టుకుందాం. మనలో ఇంకా ఏ ఏరియాలో అజాగ్రత్త ఉంటే, ఒకవేళ ప్రార్థనలో అజాగ్రత్త ఉందా, వాక్యధ్యానంలో అజాగ్రత్త ఉందా, విశ్వాసంలో అజాగ్రత్త ఉందా, విధేయతలో అజాగ్రత్త, ఎక్కడ అజాగ్రత్త? ఏ ఏరియాలో మనకు అజాగ్రత్త ఉన్నా నష్టపోయేది మనమే. జాగ్రత్త పడదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాని వందనాలు. ఉదయకాలపు వాగ్దానముగా మీరు పంపినటువంటి వాక్కు కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఏర్పాటులో ఉన్న వారి మీదనే దుష్టుడు టార్గెట్స్ ఈరోజు వారి ఉన్నాయి. ఏర్పాట్లో ఉన్న మేము అజాగ్రత్తగా ఉండకుండా మెలకువ కలిగి ప్రార్థనలో, విశ్వాస్యతలో, అభిషేకములో, అన్ని విషయాల్లో మేము మెలకువగలిగి జీవించుటకు ఈ లోక సంబంధమైన నీతి మీద కాదు మా భక్తి ఆధారపడి ఉన్నది. దైవమా, నీవిచ్చు నీతి మీద ఆధారపడి ఉన్నదని మాతో మాట్లాడినారు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. ఆన్లైన్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో వారు దీవించండి. ముందు వీక్షించబోతే వారితో కూడా మీరు మాట్లాడండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకేమైనా ప్రార్థన విజ్ఞాపనలు మేము మర్చిపోతే దయతో మీరే జ్ఞాపకం చేసుకొని మరలా రేపటి దినం మీ సన్నిధిలో మేము కలుసుకునే పర్యంతం మీ యొక్క తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మాకు దయచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి నీవాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.